నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్న తెలుగు రాష్ట్రాల రైతుల అనుభవాలతో పాటు తెగులు సోకి మళ్లీ ఎండుముఖం పడుతున్న వేప చెట్ల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ముఖాముఖిని ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. వ్యవసాయంలో అన్ని ఒడిదుడుకులను దాటుకొని లాభాలు ఆర్జించాలంటే సులువైన విషయం కాదు. పట్టు వదలకుండా శ్రమించాలి, కష్ట నష్టాలను ఓర్చుకోవాలి. ఈ రెండు కాదంటే కొత్త మార్గంలో ప్రయాణించి వైవిధ్యమైన పంటలను పండించాలి. ఇప్పుడిప్పుడే ఈ దారిలో కొంతమంది సాగుదారులు పయనిస్తున్నారు. మార్కెట్కు కొత్త రకం పంటలను పరిచయం చేస్తున్నారు. అలా వచ్చిందే డ్రాగన్ ఫ్రూట్. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరిస్తోంది. బీడు భూముల్లోనూ పండించే అవకాశం ఉండటంతో రైతు సాగు కలిసి వస్తోంది. లాభాలు వస్తూ ఉండటంతో రైతుల పంట పండుతోంది. ఈ క్రమంలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్న సిద్దిపేట, అంబేద్కర్ కోనసీమ జిల్లాల రైతుల అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన దూదియ నాయకు అనే రైతు తనకున్న 2 ఎకరాల పంట పొలంలోని డ్రాగన్ ఫ్రూట్స్ తోటను పెట్టి అధిక లాభాలు పొందుతున్నాడు. కాబట్టి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్స్ తోటపై HMTV ప్రత్యేక కథనం మీకోసం. డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, అమెరికా, వియత్నాంలలో పండే ఈ పండును ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా డ్రాగన్ పండ్లను పండించవచ్చు. ఏ నేలలోనైనా పండు బాగా పండుతుంది. ఈ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి రైతులు డ్రాగన్ పండ్ల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన బానోతు దూదియ నాయక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా తీరిక లేకుండా ఉండే దూదియ నాయక్ తన తండ్రి ద్వారా వారసత్వంగా సంక్రమించిన 2.5 ఎకరాల వ్యవసాయ భూమిలో సంప్రదాయ పంటలైన పత్తి, మొక్కజొన్న, వరితో పాటు బత్తాయి, మామిడి తోటలు పెట్టాలని మొదట అనుకున్నారు. అయితే ఈ పంటల దిగుబడి సరిగా రావని గ్రహించి మిత్రుడి సూచన మేరకు ఒకసారి వేస్తే ఏళ్ల తరబడి దిగుబడి వచ్చే డ్రాగన్ ఫ్రూట్స్ పంటను ఎంచుకుని సాగు చేస్తున్నారు. 4 సంవత్సరాల క్రితం పంట వేయగా పంట వేసిన తర్వాత 9 నెలల నుంచి మంచి దిగుబడి వస్తోందని రైతు తెలిపారు. వేరే పంటలు వేయడం వల్ల రైతుకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆలోచనను తీసుకొని 2.5 ఎకరాలలో డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టడానికి మేము ముందుకొచ్చాము. ఇది 4వ సంవత్సరం అవుతుంది డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనంటే వేరే ఏ పంట అయినా కొద్దిగా చీడపీడలతోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైతుకు నష్టం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. దీనికి చీడపీడల బెడద ఉండదు. ఏదైనా కోతులు కానీ, బర్రెలు కానీ, ఆవులు కానీ, మేకలతోటి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అడవి పందులతోటి కూడా సేఫ్గా ఉంటుంది. అది కూడా దీన్ని ముట్టుకోదు. వేరే ఎలాంటి జబ్బు రాదు. ఈ పంటకు ఎలాంటి తెగులు అనేది రాదు. దీనివల్ల రైతుకు నష్టం అనేది లేదు. 1 సంవత్సరం నాటుకుంటే ఇది 35 నుంచి 40 సంవత్సరాల దీన్ని కాల పరిమితి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 8 నుంచి 18 టన్నుల వరకు 8 నుంచి 18 టన్నుల వరకు దీన్ని 1 ఎకరాలో ఒక రైతుకు వెయిట్ వస్తుంది. దీనికి ఇప్పుడు 200 చొప్పున మేము 1 కేజీ 200 రూపాయలకు అమ్ముతున్నాము. అమ్ముకోవడానికి కానీ తెంపిన తర్వాత కూడా కటింగ్ చేసిన తర్వాత కూడా మనకు 20 నుంచి 25 రోజుల వరకు దీన్ని మంచి ఇది ఉంటుంది, ఖరాబ్ కాదు. ఫ్రూట్ అనేది ఖరాబ్ అనేది కాదు కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగినది. ఎవరైనా రైతులు కూడా ఎవరైనా ఉత్సాహం పెట్టుకోవాలంటే కూడా మేము దీనికి సలహాలు, సూచనలు ఇస్తాం. నర్సరీ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. హార్టికల్చర్ వాళ్ళు దీని మీద డ్రిప్ కానీ లేదనంటే దీనికి ఖర్చు ఎంత వచ్చిందనేది కూడా గవర్నమెంట్ సబ్సిడీ కూడా లభిస్తుంది. కాబట్టి మళ్ళీ దీనికి నెలకు 4 నుంచి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. మిగతా రోజులు దీనికి ఎలాంటి పని ఉండదు. సంవత్సరంలో
ఒక వేసవి కాలంలోనే కొద్దిగా వాటర్ అనేది అందియడం జరుగుతుంది. 10 నుంచి 15 రోజులకు ఒక తడి వాటర్ ఇస్తే సరిపోతుంది. మిగతా వర్షాకాలంలో ఎలాంటి వాటర్ కూడా ఇబ్బంది ఉండదు. 2.5 ఎకరం పెట్టినాం. ఇక అంతకుముందు వరి అవి మొక్కజొన్నలు అవి ఇవి పత్తి అంత పెట్టడం వల్ల మాకు లాస్ అనిపించింది. ఎందుకంటే అది అందులో మనకు లాభం ఏం లేదు. ఇది బాగుంటుందని మేము ఆలోచించి ఇది పెట్టినాం. డ్రాగన్ ఫ్రూట్ పెట్టినాక ఇది సంవత్సరానికి 9 నెలలకే వస్తుంది క్రాపు. ఇక మాకు 1 ఎకరాల్లో 12 లక్షలు వచ్చింది. ఇక అట్లా ఇది బాగుంటుంది, లాభం ఉంటుంది, మంచిగా ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఎవరైనా పెట్టుకున్నా కూడా మొక్కలు తయారు చేసినాం వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా మేము సలహా ఇస్తాం, ఎట్లా పెట్టుడో ఏందనేది కూడా చెప్తాం. మేము అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మాకు ఇది బాగా మంచిగా అనిపిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుంటే ఇందులో పని కూడా ఏమి ఉండదు. ఇక నెలలో ఒక 4-5 రోజులు పని ఉంటుంది అంతే. ఇక దాని తర్వాత ఏం పని ఉండదు. 5-6 నెలల తర్వాత మనము చెట్టు చుట్టూ ఎరువు ఇట్లా పోసుకోవచ్చు. అది ఒకటే మనకు, దీనికి ఏమి ఉండదు. ఇక మంచిగా ఉంటుంది పేడ, అది వేసుకోవచ్చు. ఇక దీనికి పిండి ఇది అది ఏమి ఉండదు వేయడం. 10-15 రోజులకు ఒకసారి పంటకు తడిని పెడితే సరిపోతుందని, వర్షాకాలం అయితే నీటి తడుల అవసరమే లేదని రైతు పేర్కొంటున్నాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నట్టు చెప్పారు దూదియ నాయక్. ఏటా 8 నుంచి 16 టన్నుల వరకు పంట దిగుబడి వస్తుందని, మొదటగా పంట సాగు దశలో ఒకసారి ఎకరాకు 3 నుంచి 4 లక్షలు పెట్టుబడి పెడితే 30 సంవత్సరాల వరకు ఎలాంటి పెట్టుబడి లేకుండా ఏటా పంట చేతికి వస్తుందని చెప్తున్నారు. అమెరికా, చైనా వంటి దేశాల్లో ఉండే డ్రాగన్ ఫ్రూట్స్ ని మన ప్రాంతంలో పండించడం ఆనందంగా ఉందని అన్నారు. డ్రాగన్ ఫ్రూట్ తోట పంటకు మంచి లాభాలు ఉన్నాయి రైతులకు. 1 ఎకరం మీద ఏడాదికి 10 నుండి 12 లక్షల రూపాయల దిగుబడి వస్తుంది. రైతులకు ఎంతో లాభదాయకం ఉంటుందని చెప్పేసి రైతు దూదియ నాయకు తెలపడం జరుగుతుంది. కేవలము 1 నెలకు 4 నుండి 5 రోజులు మాత్రమే పనిచేస్తే సరిపోతూ ఉంది. రైతులకు మాత్రం డ్రాగన్ ఫ్రూట్ తోటతో ఎంతో లాభం ఉందని చెప్పేసి రైతు తెలపడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు చందుతో యాదగిరి గౌడ్, HM టీవీ, అక్కన్నపేట.